పాటు జనసేన పార్టీ నుంచి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం సార్. రామకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆల్రెడీ ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా దానికి సంబంధించి కీలక కామెంట్స్ చేశారు. ఓకే, ఈ సందర్భంలో అసందర్భంగా మాట్లాడారు, దానికి ఉద్దేశపూర్వకం కాదు అని అందరూ నమ్ముతున్నప్పటికీ కూడా అవి మాట్లాడాల్సినటువంటి వ్యాఖ్యలు కాదు అనేటటువంటి వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు, అసలు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఫస్ట్ మీకు ప్యానల్ ఉండేటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, ఆనంద్ సార్ గారికి, రాజేంద్ర గారికి, మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్యానల్ మిగతా పెద్దలు కూడా, అలాగే జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్ గా మనది విభిన్నమైనటువంటి తెలుగు సంస్కృతి. మనది తెలుగు సంస్కృతిలో భాగంగా వాస్తవంగా జరిగింది ఏంటంటే, అసలు దాని అర్థాన్ని చూడండి. అట్లీస్ట్ వ్యాఖ్యలు ఒకటి, అర్థం ఒకటి. అర్థం ఏంటంటే, ఒక అంశాన్ని మనం పదే పదే ప్రశంసించినప్పుడు కూడా అరే పదే పదే ఏమైనా దిష్టి తగులుతుంది అంటాం. సంస్కృతిలో భాగం అది. తల్లి కూడా తన బిడ్డని అరే నా దిష్టే తగిలిలా ఉందిరా అంటాం. ఇదంతా ఇది కల్చరైజేషన్. వాస్తవంగా పదే పదే చాలా సందర్భాల్లో ఆయన అన్నది కూడా ఏంటి, తెలంగాణ నేతలు ఏమన్నారు, కోనసీమని ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆయన ఏంటంటే సనాతన సంస్కృతి ఈ అలవర్చుకునేటువంటి భాగంగా అందులో భాగంగా ఈ దిష్టి తగిలి ఉంటది అని మాటని చాలా చాలా కాకతాళీయంగా, చాలా అక్కడ ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి రైతులతో మాట్లాడేటప్పుడు ఆ రైతు ఎలాగైతే అక్కడ ఉండేటువంటి కల్చర్ ఉంటుందో, ఆ యొక్క భాష ఉంటుందో వాళ్ళలో కలిసిమెలిసి మాట్లాడే క్రమంలో అలా మాట్లాడారు. ఒకటి దిష్టి తగలడం అనేటువంటి పదం దూషించడం కాదు, విమర్శించడం కాదు. రెండేంటంటే దిష్టి అనేటువంటి పదం సంస్కృతిలో భాగం. ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లెటర్ కూడా రిలీజ్ చేశారు మాకు. ఇంకొకటి ఆల్రెడీ బహిరంగంగానే ఏంటి, దీన్ని దయచేసి వక్రీకరించొద్దు. ఎందుకు వక్రీకరించొద్దు అన్నారంటే, దిష్టి అనేటువంటి పదాన్ని మీరు ప్రశంసించినప్పుడు కూడా మీకు తెలియకుండానే సమ్ టైమ్స్ నెగిటివ్ అప్రోచ్ అక్కడ వచ్చి అది ఎప్పుడైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటిది మన తెలుగు సంస్కృతి చెప్తున్నటువంటి, ముఖ్యంగా దక్షిణాదిలో వాడేటువంటి సంస్కృతి అంతా. ఇది వాళ్ళు పదే పదే ప్రశంసించారు. ఆ ప్రశంసించిన సందర్భంలో దిష్టి తగిలి ఉంటది అని సాంస్కృతికంగా అక్కడ రైతులు, వ్యవసాయం అంటే సంస్కృతి సంబంధమైనటువంటి వ్యవహారం ఉండదు. అది ఒక్కడే మాట్లాడి ఊరుకోలేదు ఆయన. అక్కడ ఉండేటువంటి భూములు చౌడుబారిపోవడం, అక్కడ ఉండేటువంటి మాల్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అక్కడ వాటర్ నిర్వహణ పద్ధతులను సరైనటువంటి చిందరవందరగా లేకపోవడం, గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటర్ మేనేజ్మెంట్ కంప్లైంట్స్ ఇవన్నిటి వలన అక్కడ భూములు చౌడుబారిపోయాయి. అందువల్ల చెట్లు ఇదగిపోయాయి. ఆ చెట్లు పోవడం అంటే కొబ్బరి చెట్టు కొడుకుతో సమానం, కొడుకు ఎలా పోషిస్తాడో అలా పోషిస్తాడు అనే విషయాన్ని చెప్పి ఈ రోజుకి నేను ఏదో చేసేస్తానో అద్భుతాలు చెప్పాను. రామకృష్ణ గారు బానే ఉంది, అంతా బానే ఉంది, మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా బానే ఉంది. కానీ ఒక్క నిమిషం రాకేష్ గారు, ఒక్క నిమిషం. కాకపోతే ఇది కొంత సున్నితమైనటువంటి అంశం కదా. రాష్ట్రం ఎందుకు విడిపోయింది అనే అంశం తీసుకున్నా, లేదంటే ఇతరతర అంశాలు తీసుకున్నా కూడా రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, అందులో ఏది జరిగినా కూడా రాజకీయాలు చొచ్చుకొని వచ్చేటటువంటి ఇటువంటి సిచ్యువేషన్ లో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి కదా. ఒక విషయం అండి, బాధ్యత గల ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక విషయాన్ని మాట్లాడిన సందర్భాన్ని తీసుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేయదు. సున్నితమైన అంశం నేను ఒప్పుకుంటాను, కానీ పదే పదే మెచ్చుకున్న సందర్భాలు లేవండి. మెచ్చుకున్నప్పుడు అయ్యో దిష్టి తగులుతుంది అని అనుకోమా సాధారణంగానే. ఆ పదాన్ని కేవలం ఒక్కటే కాదు, అక్కడ మాట్లాడేటువంటి వాతావరణం కూడా చూశారు కదా. అంటే ఏంటంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని వక్రీకరించడం కానీ, ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్య వైషమ్య రెచ్చగొట్టే భావాలతో చేయడం బాధ్యత రాజకీయం కాదు. ఇట్స్ ఏ కల్చరైజేషన్. తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు సంస్కృతి, ముఖ్యంగా దక్షిణాది సంస్కృతిలో దిష్టి అనే పదం విమర్శ కాదు, వైషమ్యం మాట్లాడుతున్నారు సార్ మళ్ళా కాదు. రామకృష్ణ